సింహరాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. అసలు సింహరాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది? ఆమె నుంచి మీ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? ఆమెను ఇప్పుడే వెళ్ళి ఎందుకు అడ్డుకోవాలి? అసలు ఆమె ఎవరు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు. అయితే సింహరాశి అంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణం. కానీ ఈ మధ్య కాలంలో మీ చుట్టూ ఒక విచిత్రమైన శక్తి తిరుగుతుంది. మీరు గమనించకపోయినా ఒక స్త్రీ మీపై అయితే కన్ను వేసి ఉంటుంది అని అయితే గుర్తుంచుకోండి. ఆమె పేరు ప్రత్యేకమైన అక్షరాలతో అయితే మొదలవుతుంది. ఆ అక్షరం మీ జీవితంలో పెద్ద మలుపుకు అయితే సంకేతం అనే చెప్పుకోవాలి. ఈరోజు నేను చెప్పబోయే విషయం సాధారణమైన జాతకం అయితే కాదు. ఇది హెచ్చరిక, ఇది ముందస్తు జాగ్రత్త. మీరు పూర్తిగా వినాలి, మధ్యలో స్కిప్ చేయకండి. సింహరాశి వారి స్వభావం. సింహరాశి అధిపతి సూర్యుడు ప్రకాశిస్తాడనే చెప్పుకోవాలి. కానీ ఎక్కువగా దగ్గరైతే కలిచేస్తాడు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు అందరినీ నమ్మేసే స్వభావం. హృదయం బంగారం. సహాయం చేయటంలో ముందుంటారు. గౌరవం కోసం బ్రతుకుతారు. ఇది మీ బలహీనత కూడా అయితే అవుతుందని గుర్తుంచుకోండి. ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ చాలా మధురంగా మాట్లాడుతుంది. మీ బాధలను వినిపిస్తుంది. మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది. మీ రహస్యాలను తెలుసుకుంటుంది. ఆమె పేరు ఈ అక్షరాలతో ప్రారంభం కావచ్చు. ఆ, క, మ, స, ర. ఇది ప్రతి ఒక్కరికి కాకపోవచ్చు, కానీ చాలామందికి సరిపోతుంది అని అయితే గుర్తుంచుకోండి. ఆమె మీకు డబ్బు సహాయం అడగవచ్చు. మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు. మీ భార్య లేదా భర్తతో అపార్థాలు కలిగించవచ్చు. సంకేతం ఏమిటి? గత కొన్ని రోజులుగా ఇంటిలో చిన్న చిన్న గొడవలు, డబ్బు నిలవకపోవటం, మనస్సులో అనవసరమైన భయాలు, నిద్రలేని, ఇవి అన్నీ ఒకే వ్యక్తి నెగిటివ్ ఎనర్జీ వల్ల కావచ్చు. మీరు ఇటీవల కొత్తగా పరిచయమైన స్త్రీ గురించి ఆలోచించండి. ఆమె వచ్చిన తర్వాతే ఈ సమస్యలు మొదలయ్యాయా? అయితే జాగ్రత్త. వెంటనే చేయవలసింది, మీ వ్యక్తిగత విషయాలు చెప్పవద్దు. డబ్బు అప్పుగా ఇవ్వకండి. కుటుంబ విషయాల్లో బయట వాళ్ళని జోక్యం చేసుకొనివ్వకండి. ప్రతి ఆదివారం సూర్యదేవునికి నీళ్లు అర్పించండి. ఇంటిలో దీపం వెలిగించండి. సానుకూల పరిణామములు. భయపడవలసిన అవసరం లేదు. సింహరాశి దేవుడికి కృపలో అయితే ఉంటారు అనే చెప్పుకోవాలి. మీరు ధైర్యంగా ఉంటే శత్రువులు వెనక్కి తగ్గుతారు. సమస్యలు క్రమంగా అయితే తగ్గుతాయి అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ స్వల్పంగా దూరం అవుతుంది. మీరు గట్టి మనస్సు ఉంటే ఎవరూ మీ జీవితాన్ని అయితే నాశనం చేయలేరు అనే చెప్పుకోవాలి. సింహరాశి వారికి ఇది సాధారణ హెచ్చరిక అయితే కాదు. ఇది ముందస్తు సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మంచివాడే అనుకోవటం మీ గొప్పతనం. కానీ అదే సమయంలో అది ప్రమాదం కూడా కావచ్చు. మీరు ఇటీవల గమనించారా? ఒక వ్యక్తి మీ మీద అతిశ్రద్ధ చూపటం, మీ ప్రతి నిర్ణయం పైన ప్రభావం చూపాలని ప్రయత్నించటం, నేను మీ మంచికే చెబుతున్నాను అని చెప్పి మీ జీవితంలో జోక్యం చేసుకోవటం, ఇది సాధారణంగా అయితే కాదు, జ్యోతిష్యంగా కారణం. ఇప్పుడు గ్రహస్థితి ప్రకారం మాట్లాడితే సింహరాశికి అధిపతి సూర్యుడు ప్రస్తుతం శత్రుగృహ దృష్టిలో ఉన్నప్పుడు మీ జీవితంలో నమ్మిన వ్యక్తి వల్లే ద్రోహం, దగ్గర వాళ్ళ వల్లే అపార్థాలు, పేరు ప్రఖ్యాతలకు చిన్న బంధాలు వస్తాయి. ఇది శాశ్వతంగా కాదు, కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని అయితే గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా ఒక స్త్రీ మీకు అతి దగ్గరవుతుంది. మీ బలహీనతలను తెలుసుకుంటుంది. మీ భావోద్వేగాలను ఉపయోగించుకుంటుంది. ఒక చిన్న కథ. ఒక సింహరాశి వ్యక్తి ఉన్నాడు. అతను చాలా మంచి మనస్తత్వం ఉన్నవాడు. అతని జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించింది. ఆమె మొదట అతని సమస్యలు వింటుంది. అతనికి మద్దతు ఇస్తుంది. మీరు చాలా గొప్పవారు అని పొగుడుతుంది. అతను పూర్తిగా నమ్మేస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటిలో గొడవలు మొదలయ్యాయి. అతను ఆర్థికంగా పరిస్థితి దెబ్బతిన్నది. కుటుంబ సభ్యులతో దూరం పెరిగింది. ఆ తర్వాత తెలిసింది ఆమె అసలు ఉద్దేశం వేరే అని. ఈ కథ ఎందుకు చెబుతున్నాను అంటే, ఇది ప్రస్తుతం
ఇప్పుడు కొంతమంది సింహరాశి వారికి అయితే కనిపిస్తుంది. కాబట్టి గుర్తించవలసిన లక్షణాలు: ఆ స్త్రీ ఇలా ఉంటుంది, మీకు ఎక్కువ కాల్స్ చేస్తుంది, మీ సమయాన్ని పూర్తిగా అయితే ఆక్రమిస్తుంది, మీ కుటుంబంపై నెగిటివ్ మాటలు మాట్లాడుతుంది, మీరు లేకపోతే నేను బ్రతకలేను అనే డైలాగ్ చెబుతుంది, మీ నుంచి డబ్బు లేదా సహాయం కోరుకుంటుంది. ఇవి ఎర్ర జెండాలుగా అయితే చెప్పుకోవచ్చు. మీరు చేయవలసినవి రక్షణ కోసం. సింహరాశి వారికి ఒక ముఖ్యమైన సూచన: మీ ప్లాన్స్ బయటకు చెప్పవద్దు. మీ ఆదాయం గురించి ఎవరికీ వివరణలు చెప్పవద్దు. ప్రతి శుక్రవారం ఇంటిలో దీపం వెలిగించండి. ఆదివారం ఉదయం సూర్య నమస్కారాలు చేయండి. ఓం ఐం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఇది మీ ఆత్మ బలాన్ని పెంచుతుందని అయితే గుర్తుంచుకోండి. పెద్ద ప్రమాదం ఏమిటి? అత్యంత పెద్ద ప్రమాదం ఏమిటి అంటే మీ ప్రతిష్ట. సింహరాశి వారు గౌరవంతో బ్రతుకుతారు. ఎవరైనా మీ పేరుని చెడగొట్టే ప్రయత్నం చేస్తే అది మీకు పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. అందుకనే వ్యక్తిగత ఫోటోలు, వాయిస్ మెసేజ్లు జాగ్రత్తగా ఉంచుకోండి. సానుకూలంగా అయితే చాలా వరకు ముందుకు వెళ్తారని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ నిజమైన ఉద్దేశం ఏమిటి? సింహరాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొంతమంది మన జీవితంలోకి ప్రేమ పేరుతో ప్రవేశిస్తాడు, కానీ అసలు ఉద్దేశం ఆధారపడటం, ప్రయోజనం పొందటం, మన బలహీనతలను ఉపయోగించుకోవటం. ఆమె మీకు ఇలా చెబుతుంది: మీరు లేకపోతే నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, మీతో మాట్లాడితేనే నాకు శాంతిగా ఉంటుంది. ఇవి వినడానికి మంచి మాటలే, కానీ ఇవి ఎమోషనల్గా ట్రాప్ కావచ్చు అని కూడా గుర్తుంచుకోండి. సింహరాశి వారు సహజంగా రక్షణ ఇచ్చే స్వభావం కలవారు. అది మీపై ఉపయోగపడదు అని అయితే గుర్తుంచుకోండి. కర్మ సంబంధం ఉందా? కొన్ని సంబంధాలు పాత జన్మల బంధాలు అంటారు. ఈ స్త్రీతో మీకు పాత పరిచయం లాంటి ఫీలింగ్, అతను త్వరగా దగ్గర కావటం, వింత ఆకర్షణ ఉంటే ఇది కర్మ సంబంధం కావచ్చు. కానీ ప్రతి కర్మ సంబంధం మంచిదే కాదు. కానీ కొన్ని సంబంధాలు మనకు పాఠం చెప్పడానికి వస్తాయి. ఈ స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల మీరు జాగ్రత్తలు నేర్చుకోవాలి, ఎవరిని నమ్మాలో తెలుసుకోవాలి, మీ విలువ తెలుసుకోవాలి అనే పాఠం అయితే ఉండవచ్చు అనే చెప్పుకోవచ్చు. ప్రమాద సంకేతాలు ఇంకా లోతుగా మీరు గమనించవలసిన విషయాలు: ఆమె ఎప్పుడూ బాధ్యతరాలిగా మాట్లాడుతుంది. ప్రతి కథలోనూ ఆమెనే భయపడినట్లు చెబుతుంది. మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అంటుంది. త్వరగా కమిట్మెంట్ కోరుకుంటుంది. మీరు నా జీవితంలో శైల్ అని చెబుతుంది అని అయితే గుర్తుంచుకోండి. మీ ఆర్థికంగా సహాయం కోరుకుంటుంది. చిన్న హెల్ప్ చేయండి అంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ స్త్రీ ట్రాప్లో పడకుండా ఉండటమే మీ జీవితానికి రక్ష అని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయాలనుకుంటుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.